మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈ 2023లో వచ్చిన ఈ టైప్ మూవీస్ కంటే ఇది చాలా బెటర్. అంటే లాస్ట్ టైం పఠాన్ వార్ ఇవన్నీ కూడా సేమ్ స్టోరీస్లా ఉన్నాయి. ఇది డిఫరెంట్, మొత్తం ఇది ఎయిర్ ఫోర్స్ సంబంధించింది, టోటల్ సపరేట్ జోనర్. ఓకే, సో గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. చాలా డేస్ తర్వాత మనకి హృతిక్ రోషన్ స్క్రీన్ పైన కనిపించడం జరిగింది. సో ఎలా అనిపించింది? బాగుంది. అంటే ఎక్కువ టైం తీసుకున్నారు, కానీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిందే, ఇప్పుడు అవుతుంది, కానీ లేట్గా రిలీజ్ చేసినా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఏజ్ వైజ్గా చూసుకున్నట్టయితే హృతిక్ రోషన్ చాలా చాలా ఏజ్డ్గా కనిపించారా? మరి అంటే ఇక చాలా 25 to 30 ఏజ్లో కనిపించారు. అదే ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ చాలా తక్కువ ఏజ్లో చూపించారు. టూ యంగ్, చాలా టూ యంగ్ కనిపించారు. దీపికా పదుకొని ఎలా? హీరోయిన్ కూడా చాలా బాగుంది దీంట్లో. అంటే ఈ మధ్య వచ్చిన సినిమాలో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో చాలా బాగుంది. అనిల్ కపూర్ గారు ఎలా అనిపించారు? ఓకే, లాస్ట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కదా, సో ఎమోషనల్ సీన్స్ అనేవి ఎలా పడ్డాయి అనుకోవచ్చు? ఓకే, అది మరి అంతగా అవ్వలేదు అనుకుంటున్నా. సో ఇండియన్ పాకిస్తాన్ మూవీస్ అనేవి చాలానే ఉన్నాయి, మన తెలుగులో టాలీవుడ్లో కూడా వచ్చాయి. సో స్టోరీ అనేది కొత్తగా తీశారు సిద్ధార్థ్ గారు లేదా? అంటే ఇది యాక్చువల్గా జరిగిన స్టోరీయే, దాన్ని కొంచెం మార్చి తీశారు, అంతే, మాడిఫై చేసి తీశారు. ఆర్గలీ రీమేక్స్, అదే డబ్బింగ్ అంటున్నా. చాలా జరిగింది, అదే అప్పుడు 2019లో జరిగింది, 2019లో జరిగింది, ఇప్పుడు తీశారు. రేటింగ్ ఎంత ఇస్తారు ఫైనల్? అవుట్ ఆఫ్ 5 3.5.